నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించాలని, లేకుంటే వేడుకలను బహిష్కరిస్తామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొంటారని, వేడుకలను కుదించే విధంగా వాటి నిర్వహణ ఖర్చుల కోసం అతి తక్కువ నిధులు 30,000 నుంచి ₹1,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికంగా నిధులు విడుదల చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే గుర్తింపు సంఘం ఏఐటియుసి ఈ వేడుకలను బహిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, బుర్ర భాస్కర్, ఆకుల సురేష్, పడాల కనకరాజు, జనగామ జగదీశ్వర్, సిరిసిల్ల మల్లేష్, తాని రాజబాబు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి ₹1,00,000 ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతా ఉంది. మేము సింగరేణికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు, పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడించినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసి, అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకని వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియాల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు, ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాట్లు చేయండి, లాభాలు తేవడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని ఏదో దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బూడిద దందా ద్వారా రోజుకు ₹40 లక్షల అక్రమ సంపాదన కూడగడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే పైకి హరిశ్చంద్రుడిలా మాటలు చెబుతూ
చేసేవి మాత్రం అన్ని దొంగ దందాలేనని ఆరోపించారు. కుందనపల్లి గ్రామ చెరువులో బూడిదను నింపి రైతుల, మత్స్యకారుల పొట్టకొడుతూ ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా రవాణాతో నెలకు 10 కోట్ల రూపాయలు అక్రమ సంపాదనను ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ఈ దందాకు కొందరు ఎన్టీపీసీ అధికారులు కూడా సహకరిస్తున్నారని సమాచారం ఉందన్నారు. బూడిద చెరువు కారణంగా నష్టపోతున్న కుందనపల్లి రైతులకు, మత్స్యకారులకు ఎన్టీపీసీ యాజమాన్యం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలతో రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద అవినీతి పరుడిగా ఎదిగారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం మరిచి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బూడిద సొమ్మును పందికొక్కుల్లాగా మేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే రామగుండంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా 6 నెలల కాలంలో దాదాపు 60 మంది వరకు హార్ట్ అటాక్, కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులతో మరణించడం జరిగిందన్నారు. కానీ మన ఎమ్మెల్యే ఇదేదీ పట్టనట్లుగా కమిషన్ల కోసం పవర్ ప్లాంట్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో మరింత కాలుష్యాన్ని పెంచి ప్రజలను అనారోగ్యాలతో చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. దుమ్ము ధూళిని అదుపు చేయడానికి స్ప్రింక్లర్లు, ట్యాంకర్లు కొనడానికి మాత్రం సింగరేణి వద్ద డబ్బులు లేవు, కానీ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ముఖ్యమంత్రి మనవడు మకాన్ సింగ్ కొడుకు ఆడుకోవడానికి మాత్రం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని హరీష్ రెడ్డి మండిపడ్డారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, రవినాయక్, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీం బాను, మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్, పర్స పార్వతి, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, మేకల రామస్వామి, మాడిశెట్టి రవీందర్, అల్లి గణేష్, బొట్లపోషం శ్రీహరి, నడిపల్లి సాయి, ఎండి అతహరుద్దీన్, రెహమాన్, గొర్రె నర్సింగ్, యువరాజ్ నేత, ఉదయ్, శ్రీనివాసరావు, మోబిన్, కొండ సురేష్, పొయిల రవి, అనిల్, కడార్ల శ్రీధర్, బండిరాజు, షరీఫ్, అంజయ్య, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకి ఈ విషయం తెలవాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఇలా ఫుట్బాల్ ప్లేయర్లకి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ కొడుకులని, వాళ్ళ మనవళ్ళని సంబరపరుస్తున్నారు. ఇలా రైతులు నాట్లేసే సమయం వచ్చింది. మా పాలకుర్తి అంతర్గా మండలంలో కూడా దాదాపు 30 గ్రామాలున్నాయి. మెజారిటీ రైతులే ఉంటారు. వాళ్ళ జీవనోపాధి వ్యవసాయం. ఇలా నాట్లేసే సమయానికి కూడా ఇలా రైతు బంధు దిక్కు దివాన్ లేకపోయా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ఎందుకో రైతు బంధు ఇవ్వడానికి మనసు వస్తలేదు. కేసీఆర్ గారు ఆ రోజు నాట్లేసే కంటే ఒక 15 రోజుల ముందే రైతు బంధు అకౌంట్లలో వచ్చేది, పడేటి. మీకు తెలుసు కదా అందరికీ, రైతు బంధు 15 రోజుల ముందు నాట్లు పడే సమయానికి వచ్చేది కేసీఆర్ గారి హయాంలో. మరి ఈయనకెందుకు మనసు వస్తలేదు? ఎమ్మెల్యే ఎందుకో ఈ విషయం గురించి ఆలోచించాడు. ఎంతసేపు కమిషన్లు, సింగరేణి వాడుకొని పైసలు ఇచ్చుడు, ఫుట్బాల్ మ్యాచ్లు, రియల్ ఎస్టేట్ దందాలు, బూడిద దందాలు, ఇసుక దందాలు, ఇవి తప్ప రైతులకు పనికొచ్చేదో, సింగరేణి కార్మికులకు పనికొచ్చేదో, ఎన్టీపీసీ కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యాన్ని దూరం చేసే పని ఏది చేస్తలేదు. నయా పైసా మందం కూడా ఎమ్మెల్యే పనికిరాడు. ఆయనతో ఏం లేదు. ఆయన దృష్టి అంతా కూడా ఈ అక్రమ సంపాదన ద్వారా 5 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించుకోవాలి. 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఓడగొడతారు ప్రజలు? ఎందుకంటే ఇంత దిక్కు దివాన్ లేని తనం దాన్ని నడుస్తుంది, ఇలా విచ్చలబెడతాను. 5 ఏళ్ల తర్వాత పెట్టబెడ చదువుకొని హవాలా ద్వారా దుబాయ్కి తరలించుకుంటాడు. మరి దుబాయ్ కూడా మీరు చూసిరు అందరు. ఇలా దుబాయ్లో కూడా పోయి ట్రిప్పులు కొట్టిండి, ఏం బిజినెస్ ట్రిప్ల మీద. ఆడ కూడా ఏం కంపెనీలు ఉన్నాయో రేపు అవి కూడా బయటకు వస్తాయి. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా కదా. మన సత్యహరిశ్చంద్రుడు, ఈయన పేరు సత్యహరిశ్చంద్రుడు పెడదాం ఇలా నుంచి. రేపు ఏం చేస్తాడు? శత్రువుని కూడా ప్రేమిస్తాను నేను అని చెప్పేసి డైలాగ్ కొట్టి తన దగ్గర పెంపుడు వ్యక్తులతో మళ్ళీ తిట్టిస్తాడు. ఏందో నా గురించి తోక తెలుసు, తొండం తెలుసు అని వీళ్ళకి. ఏదో వీసా అంట, నేను అమెరికాకి వెళ్ళిపోతానంట 3 నెలల్లో. ఎవడరా మీకు చెప్పింది నేను 3 నెలల్లో వెళ్ళిపోతాను? 30 ఏళ్ళు ఇదే రామగుండం ప్రాంతంలో ఉంటా నేను. 25 ఏళ్ళు ఈయనే ఉండి పుట్టి పెరిగినాక నేను అమెరికా వచ్చిన. ఉపాధి కోసం వెళ్తలేరు. ఇటు నుంచి గోదావరికన్ ప్రాంతం నుంచి అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో పోలేదా? నేను కూడా గట్లే పోయి వచ్చిన. కానీ రానున్న 30-40 ఏళ్ళు ఈయనే ఉంటాను. నేను బతికేది ఈయనే, నేను చచ్చేది కూడా ఈయనే, నన్ను బొందబెట్టేది కూడా ఈయనే. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సింగరేణి కార్మికులకు కడతా అన్నటువంటి ఇంద్రమిన్లు, కాలుష్యాన్ని దూరం చేసే పని, దాని మీద నీ కార్యాచరణ పెట్టు. నన్ను అంటేనో, నన్ను తిడుతానో నీకేం రాదు నాయన. నన్ను తిడితే ఇంకా నన్నే ఇంత నువ్వు ప్రజలలో పాపులర్ చేస్తున్నావు. నాకేం పోయేది లేదు, పీకేది లేదు. మస్తు మంది తిడుతున్నారు రోజు 10 మంది. ఎందుకంటే నేను మంచి కోసం మాట్లాడుతున్నా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నీ దొంగ సొమ్ముని బయట పెడుతున్నా, నువ్వు తినేటిది. ఇలా ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కూడా వలుపుకొని పందికొక్కులా వేస్తున్నారు బూడిద సొమ్ముని. ఇంకొక ప్లాన్ వేసిండ్రు. ఒక చిన్న 2 నిమిషాల స్టోరీ చెప్పాలి. ఒక సినిమా ఉంటుంది, తమిళ సినిమా, తెలుగులో కూడా డబ్ అయింది, అది కాకి అనే సినిమా.
దానిలో తమిళ సినిమా హీరో సూర్య ఆయన ఇంట్లో మొత్తం దోసుకొని పోయి రాజస్థాన్ వెళ్ళిపోతే ఇక్కడ కాకి సినిమాలో కాకి హీరో రాజస్థాన్ పోయి దొంగలు పట్టుకొస్తాడు. ఆ దొంగలు పట్టుకొచ్చే క్రమంలో ఆ ఊర్లో ఉన్నటువంటి దొంగలు బడబడ డెకవెట్లు అందరూ ఏం చేస్తారంటే ఈ పోలీసు వాళ్ళని అడిగి రానియకుండా అడ్డుకోవడము, దాడులు చేయడం చేస్తాడు. చివరికి ఆ హీరో కదా సినిమాలో గుండాలను కొట్టినట్టు కొట్టి అంతా ఆ రౌడీల్ని చంపిన వాళ్ళని పట్టుకొస్తాడు. అదే రీతిన ఇయ్యాల కుందరపల్లి కట్టకాడికి ఎవరైనా పోతే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన మనుషులు కొందరు కాంగ్రెస్ నాయకులకి పైసలు ఇచ్చి పెట్టిన నెల నెలకు వాళ్ళకు మామూలు అంతాయి. ఆ పైసలు తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరైతే కట్ట మీద పోదలుచుకున్నారో వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆయనతో దీనిలోకి ఎవరు ఎంటర్ అవుతారో దాడి కాగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యే చెప్పే మాటలు ఏది కూడా నిజం కాదు. మీకు పైకి కూడా కడుగులు కబుర్లు చెప్తున్నాడు, ఏదో రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి ఇల్లు కూడా కొడుతుండు, దుకాణాలు కూడా కొడుతుండు. కానీ దాని చాటుమాటున వేల కోట్ల అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేవలం వేల కోట్ల దందా కోసమే. నువ్వు తీసుకొచ్చే 100 ఉద్యోగాల కోసము ఇలా లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నావు, చంపేస్తున్నావు. ఇలా మన మీడియా మిత్రుని కూతురు 18 ఏళ్ల పిల్ల ఇలా నిన్న ఎంత దారుణంగా గుండెపోటుతో మరణించిందో మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఇది మొత్తం పొల్యూటెడ్ సిటీ, కాలుష్యమయమైపోయింది నగరం అంతా. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, కానీ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టింది. ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీకు ఇన్ఫర్మేషన్ చేరితే సోషల్ మీడియాలో, వాట్సాప్లో కూడా చేరవేయండి మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఈ నగరాన్ని కాలుష్యమయం చేసి అక్రమంగా వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మీ మీద, నా మీద, మీడియా మిత్రులు అందరి మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఆలోచించండి ఒకసారి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.